బీజేపీ చేపట్టిన అటల్ మోదీ సుపరిపాలన యాత్ర అనంతపురం చేరుకుంది. ఇక భారీ ర్యాలీ నిర్వహించారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తో పాటు మంత్రి సత్యకుమార్ కూడా హాజరయ్యారు. మాజీ ప్రధాని వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. భారతీయ జనతా పార్టీ అప్పుడు నాకు తెలంగాణ చిన్నతనంలో ఉన్నప్పుడు 2-3 సీట్లకు పరిమితమైన పార్టీ ఈరోజు దేశవ్యాప్తంగా ప్రభావించిందంటే 300 కాదు 400 పై చిలకలోనే ఈరోజు బీజేపీ ఉందంటే అది మన దేశానికి ఎంతో మంచి చేసే ప్రభుత్వం భారత జనతా పార్టీ అని మనం చెప్పొచ్చు. మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన, మన కేంద్రంలో నరేంద్ర మోడీ పెద్ద ఆయన సహాయ సహకారాలతో అన్ని విధాలుగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేదానికి కూటమి ప్రభుత్వం పనిచేస్తూ మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది. కాబట్టి ఈరోజు వాజ్పేయి విగ్రహ ఆవిష్కారానికి వచ్చిన పెద్దలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. సమయాభావన కొద్దిగా క్లుప్తంగా ప్రసంగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎన్డీఏ కూటమి కుటుంబ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. నాకు చాలా ఆనందకరమైనటువంటి రోజు ఈరోజు. నేను ఎంతగానో అభిమానించేటటువంటి అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం అనేది నిజంగా కూడా నా జీవితంలో ఒక మర్చిపోలేనటువంటి రోజు. అనేక సందర్భాల్లో నేను ఎన్నో వేదికలపై నుండి చెప్పాను, నా టీవీ ప్రసంగాల ద్వారా కూడా అనేక సందర్భాల్లో చెప్పాను. అన్న నందమూరి తారక రామారావు, అటల్ బిహారీ వాజ్పేయి గారు వీరిద్దరూ కూడా నాకు ఆదర్శప్రాయాలు, నేను ఎంతగానో అభిమానించేటటువంటి వ్యక్తులు అని చెప్పి. అటల్ బిహారీ వాజ్పేయి గారు మనందరికీ తెలుసు, భారతదేశ చరిత్రలో అత్యధిక కాలం పార్లమెంటేరియన్గా దాదాపు 5 దశాబ్దాల పాటు 50 సంవత్సరాల పైబడి ఒక ఉత్తమ పార్లమెంటేరియన్గా, ఒక స్టేట్స్మెన్ లాగా నిలిచినటువంటి ఏకైక వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. లాంగెస్ట్ సర్వింగ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇండియా. ఎక్కడా కూడా ఒక చిన్న మచ్చ లేకుండా అన్ని పక్షాలని కలుపుకుంటూ 1957లో బలరాంపూర్ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారి పార్లమెంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఆయన 2009లో రిటైర్ అయ్యే వరకు కూడా ఎక్కడా కూడా పార్లమెంట్లో ఈ విధంగా వాజ్పేయి గారు తప్పు మాట్లాడారు, అనకూడనటువంటి ఒక మాట అన్నారని చెప్పి ఒక చిన్న రిమార్క్ లేకుండా ఈ రోజున ఉన్నటువంటి అనేక మంది పార్లమెంటేరియన్స్కి ఒక రోల్ మోడల్గా నిలిచినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఆయన మొట్టమొదటిసారి ఎంపీగా గెలిచి పార్లమెంట్లో అడుగుపెట్టిన తర్వాత ఆ రోజుల్లోనే జవహర్లాల్ నెహ్రూ గారు అన్నారు, అటల్జీ విల్ వన్ డే బికమ్ ది ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అని చెప్పి. అంటే ఆయన మొట్టమొదటి టర్మ్లోనే ఈ యువకుడికి దేశ ప్రధాని అయ్యేటటువంటి లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి అని చెప్పి ఆనాటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ గారి ద్వారా ప్రశంసింపబడినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. తర్వాత అనేక సందర్భాల్లో అనేక రకాలుగా ఆయన గొప్ప పేరు సంపాదించుకున్నారు. 1977లో అటల్ బిహారీ వాజ్పేయి గారు యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో మొట్టమొదటిసారి హిందీ ప్రసంగం చేసినటువంటి వ్యక్తి. అప్పటి వరకు యునైటెడ్ నేషన్స్కి ఎవరు వెళ్ళినా కూడా ఇంగ్లీష్లో ప్రసంగాలు వినిపించేవారు. కానీ దేశ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఆ రోజున జనతా గవర్నమెంట్లో మొట్టమొదటిసారి హిందీలో అనర్గళంగా ఆయన ఉపన్యసించి యునైటెడ్ నేషన్స్లో గొప్ప పేరు సంపాదించుకున్నారు. ఆ తర్వాత కూడా అధికారంలో లేకపోయినప్పటికీ, ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ అధికార పక్షాల నుండి ఎన్నో గౌరవాలు అందుకున్నారు. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి సమయంలో
అటల్ బిహారీ వాజ్పేయి గారు ఒక అపోజిషన్ లీడర్గా ఉంటే ఆయనని యునైటెడ్ నేషన్స్కి ఇండియన్ డెలిగేషన్ హెడ్ చేయమని చెప్పి ఆయనని స్వయంగా ఆనాటి ప్రధాని పివి నరసింహారావు పంపించినటువంటి విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలంటే